ఎన్నో సవాళ్ల మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ సభ్యులు కొలువుదీరబోతున్నారు. సర్వీస్ కమిషన్ పై విశ్వాసం కల్పించడం, ఉద్యోగుల భర్తీలో పారదర్శకంగా ఉన్నామని నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించడం కత్తి మీద సాము లాంటిదే. గ్రూప్స్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తి రేపుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. 5 సభ్యులను కూడా అపాయింట్ చేసింది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయ్ రజనీకుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావును నియమించింది. గత సర్వీస్ కమిషన్లో సభ్యులుగా ఉన్న వాళ్లలో ఇంకా ఒక సభ్యురాలు అరుణకుమారి రాజీనామా చేయలేదు. మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజీనామా ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. ఇక కొత్తగా కొలువు తీరనున్న టీఎస్పీఎస్సీ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకాన్ని తీసుకురావాల్సి ఉంది. ఉద్యోగ నియామకాలన్నీ సక్రమంగా జరుగుతాయని భరోసా కల్పించాలి. అందుకోసం సర్వీస్ కమిషన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లను ఒక కొలిక్కి తీసుకురావాలి. ప్రధానంగా గ్రూప్స్ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 1 ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. త్వరితగతిన గ్రూప్ 1 మళ్లీ నిర్వహిస్తారా లేదా అనే దానిపై డెసిషన్ తీసుకోవాలి. వాయిదా పడ్డ గ్రూప్ 2 పరీక్ష విషయంలోనూ చర్యలు తీసుకోవాలి. మరిన్ని పోస్టులు యాడ్ చేసి రివైజ్డ్ నోటిఫికేషన్ వేయడమా లేక ప్రస్తుతం ఉన్న పోస్టులకు పరీక్ష నిర్వహించడమా అనేది వెంటనే క్లారిటీ ఇవ్వాలి. గ్రూప్ 3 పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలి. గ్రూప్ 4 ఫలితాలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిపై కూడా స్పీడ్గా రెస్పాండ్ కావాలి. నాంచుడు ధోరణితో కాకుండా పనిలో వేగం కనిపించాలని నిరుద్యోగులు అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్దే కీలక పాత్ర. దీంతో అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి. ఏ నోటిఫికేషన్ వేసినా ఎవరో కోర్టుకు వెళ్లడం ఆలస్యం కావడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి. జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ పై ఉంది. నోటిఫికేషన్ వేసిన రోజునే నియామకాలు ఏ తేదీలోపు పూర్తి చేస్తారో చెప్పాలని నిరుద్యోగులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.